అతి త్వరలోనే టిట్కో ఇండ్ల లబ్ధిదారులకు గృహాలను అప్పగిస్తామని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. రానున్న జనవరిలో దాదాపు 400 మందికి మొదటి విడతగా గృహాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గత ప్రభుత్వం పేదల ఇళ్లను నిర్లక్ష్యం చేసిందని, వారి తప్పిదాలను సరిచేస్తూ తాము ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామని, పేదల సొంతింటి కలను నిజం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉయ్యూరు పట్టణంలో జరుగుతున్న టిట్కో ఇండ్ల పనులకు ఎమ్మెల్యే పరిశీలించారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో దాదాపు 2000 మంది లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తమ సొంత ఇంటి కలను నిజం చేస్తూ జనవరి నుండి విడతల వారీగా లబ్ధిదారులకు గృహాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. ఉయ్యూరు పట్టణంలో రూపుదిద్దుకుంటున్న టిట్కో ఇండ్ల పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పరిశీలించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రామారావు, ఎంఆర్ఓ సురేష్ బాబు తదితర అధికారులు ఉన్నారు. నిర్మాణదారులైన ఎల్ఎన్టీ బృందంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చర్చించారు. ఎప్పటిలోగా గృహాలను పూర్తి చేసి తమకు అందించగలరో వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణ పేదల సొంతింటి కల నిజం చేసేలా టిట్కో ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేదలకు సొంతిల్లు కలగానే మిగిలిపోయిందన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. జనవరిలో దాదాపు 400 మందికి మొదటి విడతగా గృహాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 384 ఇళ్లు ఉయ్యూరులో ఎవరైతే పట్టాలిచ్చి గతంలో ఉన్నామో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జనవరిలో 384, ఫిబ్రవరిలో 408, మార్చిలో 408, ఏప్రిల్లో 576, మేలో 336. టోటల్గా ప్రాజెక్టు పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి జూన్ కల్లా ప్రతి పేదవాడు ఎవరైతే ఉన్నారో మనం టిట్కో హౌసెస్ అప్పుడు అందించామో వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుద్దని చెప్పేసి ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు కూడా తెలియచేయడం జరిగింది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం జూన్కి మించి లేట్ అవ్వకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, మేము తీసుకుంటాం. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉన్న టిట్కో హౌసెస్ త్వరలోనే నెలవారీగా ఏదైతే ఇప్పుడు చెప్పిన షెడ్యూల్ ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వబడతాయని చెప్పేసి లబ్ధిదారులందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక బడ్జెట్ అనేది గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి అలాట్ చేసిన బడ్జెట్ కానీ పేదవాళ్ళ దగ్గర తీసుకున్న ఏదైతే పేదవారు బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకునేసరికి మళ్ళీ తిరిగి ఇప్పుడున్న ప్రభుత్వం పైన అధిక భారం పడటం జరిగింది. బడ్జెట్లో మళ్ళీ నిధులు కేటాయించడం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుని ఇప్పుడు వీటిని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కేవలం సంవత్సరన్నర కాలంలోనే నెల రోజులుగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపునకు సంకేతంగా మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా నిర్వహించారు. మచిలీపట్నంలో మహిళలు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి సాగనంపుతూ నాగలేరులో దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పోలీస్ వర్గం నోము నిర్వహించారు. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటని మహిళలు ఈ సందర్భంగా తెలిపారు. జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని ప్రీత్యర్థం నెల రోజుల పాటు దీపాలు వెలిగించడం నెల రోజుల పాటు దీపాలు వెలిగించడం వల్ల అందరిలో జ్ఞాన జ్యోతులు వెలుగుతాయని వారు వివరించారు. ఈ పోలీస్ వర్గం ఆ సందర్భంగా కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నుంచి మహిళలు నదుల వద్ద దీపాలతో నూతన శోభ సంతరించుకుంది. మచిలీపట్నం నాగులేరు నది ఒడ్డున దీపాలు వెలిగించి నోమును ఆచరించి ఆశీర్వాదాలు పొందారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బోందితో స్వర్గానికి చేరుకుంటామని పోలమ్మ భక్తి తత్పరత నిరూపించిందని భక్తుల విశ్వాసం. ఈ నెలంతా ఉపవాసాలుండి ఈ రోజు కార్తీక దామోదర్ని పంపిస్తామన్నమాట. ఆయురారోగ్యాల కోసం, సౌభాగ్యం కోసం ఈ నెలంతా చేసింది ఈ రోజు ఫలిస్తుంది అనమాట. అందుకని ఈ రోజు కోసం ఈ నెలంతా వెయిట్ చేస్తాం. కార్తీక దామోదర్ని ఈ రకంగా పంపిస్తాను, పోలేరమ్మని పంపిస్తామన్నమాట. మచిలీపట్నంలోని మంచినీళ్ళ కాలువ దగ్గర ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. మేము దీపాలు వదులుతామన్నమాట. నుంచి వస్తుందండి ఆచారము. ప్రతి సంవత్సరం ఎట్లాగే వస్తాము. ఉదయం లేసి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించేసి మా కాలువలో వదులుతాము. మేమందరం వచ్చి ఇప్పుడు మా పెద్దలు మాకు చెప్పారు. అప్పటి నుంచి మేము అందరం ఎట్లాగే చేస్తున్నాము. ఈ మచిలీపట్నంలోని బాగుందండి, బాగుంది. వాటర్ బాగుంది.
వదలడానికి వీలుగా అనుకూలంగా ఉంది, బాగుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించేది. అంతేగాక దీప జ్యోతులు ఎలాగైతే కాంతులతో వెదజల్లుతూ ఉంటాయో మన యొక్క జీవితాలు కూడా అలా కాంతులను వెదజల్లుతూ ఉండాలని, అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగింది అందరి జీవితాలలో కాంతులు వెలుగొందాలని, మనలో ఉన్నటువంటి కూడా అజ్ఞానం తొలగి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలి పరమేశ్వరుడని. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడే కాబట్టి, విభూతి స్వరూపుడు కాబట్టి, విభూతి అంటే జ్ఞానం అనే ఒక అర్థం ఉంది కాబట్టి ఆ అర్థాన్ని తీసుకొని ఆయన అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఈ 30 రోజులు ఎవరైతే భక్తి ప్రధానం పార్వతీ పరమేశ్వరుల ప్రార్థన చేసి ఎవరైతే పూజ చేస్తారో వారికి తప్పకుండా కోరిన ఐశ్వర్యాలన్నీ కలుగుతాయని ఈ నెల యొక్క ప్రాశస్యం. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసి సభ్య సమాజం అసహించుకుంటుందని దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీరా చెప్పారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై కోర్టు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే జగన్ భవిష్యత్తులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకు కోర్టు వెలుపల ఊరేగింపు డ్రామాలు చేశాడన్నారు. వైసీపీ నాయకులకు జైలు నుంచి వచ్చే సమయంలో, కోర్టులకు హాజరయ్యే సమయంలో పెయింట్ బ్యాచ్ తో ఊరేగింపులు నిర్వహించుకోవటం అలవాటుగా మారిందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేకుండా ఎమ్మెల్యే జగన్ ప్రవర్తించిన తీరు సరైనది కాదంటూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, న్యాయవాదులు జగన్ కోర్టు వెలుపల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించాలన్నారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటూ ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో వేల కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు. గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి MDMA మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్, గుంటూరుకు చెందిన కాజాకు డ్రగ్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చాడు. ఇదే సమయంలో డ్రగ్స్ సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు పకడ్బందీగా పథకం ప్రకారం దాడి చేసి విశాల్ సింగ్ చౌహాన్ తో పాటు కాజా శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. నిన్న 20/11/2025 తేదీన మధ్యాహ్నం 11:30 గంటలకి ఈగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA, ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ 2 వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి, ఏజ్ 23 years, ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 years మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే 2 వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 grams MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే 2 వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు.
ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ 2 వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. 1220/2025 ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ MDMA అనే ఒక సింథటిక్ డ్రగ్ ని పొజెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఓట్ చోరీతో బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకుంటుందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని తమ నాయకుడు పదే పదే చెప్పడం జరిగిందన్నారు. దొంగ ఓట్లకు నిరసనగా దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్, ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మోడీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. ఓట్ చోరీ వ్యవహారంపై ఏఐసీసీ ఉద్యమాలకు పిలుపు ఇచ్చిందన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. బీహార్లో ఓట్ చోరీ ద్వారా బీజేపీ గెలిచిందన్నారు. ఏపీలో కూడా ఓట్ చోరీ జరిగిందని అనుమానం ఉందన్నారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం ర్యాలీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు పర్మిషన్ లేకపోవడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని అరికట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కార్యాలయాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి గాను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతా నాగిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ వల్లీ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గద్దెనెక్కారు తప్పితే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు. మరి దానికి మేము యువత అంతా కూడా కదిలి రావాలి. ఈ యొక్క ఏదైతే అరచకాలు ఉన్నాయో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలను అరికట్టడమే మా యువజన కాంగ్రెస్ ధ్యేయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మస్తానం లేదు మాట్లాడు. ఈ రోజున అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానం, ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీకి పనిచేస్తూ ఉన్నాడు. దొంగ ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రుల ద్వారాగా రాహుల్ గాంధీ గారు భారతీయుల మధ్యన పెట్టాడు. దాని మీద ఎన్నికల కమిషన్ అఫిడవిట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఎలక్షన్లో పోటీ చేశాడు, అఫిడవిట్ ఇచ్చాడు. మేము పేగు దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు, 0 డోర్ నెంబర్ మీద ఓట్లు చేర్పించలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద యువజన కాంగ్రెస్ ఇవాళ ఉద్యమం చేస్తూ ఉంది. ఇవాళ SIR ద్వారాగా బీహార్లో ఎన్నికలు గెలిచింది. 69 లక్షల ఓట్లు తీసేశారు. ఎక్కడైతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును తీసేసినటువంటి చరిత్ర. కోర్టు ఇంటర్వెన్షన్ జరగంగానే
47 లక్షలకు తీసుకొచ్చారు. ఇవాళ పని కట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేటటువంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిన్న కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారిని కలిసాం. ఇవాళ బిఎల్ఓస్ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిద్ధమవుతుందని కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. కళాశాల స్థాపన నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లు తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థలో చదివి దేశం, విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అల్యూమినీ అసోసియేషన్ ప్రత్యేకంగా ముందడుగు వేసి సమగ్ర కార్యక్రమ ప్రణాళికను సిద్ధం చేస్తుందన్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్ గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నిలుపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమ్నీ అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమ్నీ అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోంది. అందరి ఆలమ్నీ మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమ్నీ కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళల్లో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. అట్లాంటివన్నీ కూడా ఆలమ్నీ టాక్స్ అంటున్నాం వాటిని మనం. ఈ విధంగా ఏంటంటే ఆలమ్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని కొంచెం షేర్ చేసుకుంటూ ఆ విద్యార్థులకి మెలకువలు నేర్పడం జరుగుతోంది. ఇది ఒక పరిణామంగా చెప్తున్నాం. అలాగే ఇప్పటికీ కూడా సిద్ధార్థ కాలేజీ అనేక రంగాల్లో పోటీ పడుతూ చాలా రంగాల్లో ముందంచిగా ఉంటూ అంటే చాలా పురోగతిని సాధిస్తోంది. ఈ సందర్భంలో మన ఈ ఆలమ్నీ అసోసియేషన్ మనకి గోల్డెన్ జూబ్లీ ఇయర్ జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థలో మొట్టమొదటిది కాలేజీ ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అల్యూమినీ మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరిలో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్ 14 అనుకున్నాం, కానీ ఒకరోజు చాలదు, 2 రోజులు బాగా చేద్దామని చెప్పే ఉద్దేశంతో సీనియర్లు అందరూ కూడా సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఫిబ్రవరి 21, 22 తారీఖులో జరిగే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వారి క్లాస్మేట్లతో ఇంకా ఎవరైనా మన పూర్వ విద్యార్థులు ఉంటే కనుక, ఎందుకంటే దాదాపుగా 75 నుంచి 1,00,000 మంది ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా చక్కగా ఇప్పటి వరకు ఈ పూర్వ విద్యార్థి సంఘం ఎన్నో కార్యక్రమాలు కాలేజీకి కానీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కానీ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో చేయాలంటే, మరి రాబోయే తరాలకు కూడా ఇంకా చేయాలంటే ఇంకా కొత్తగా అందరూ కూడా యాడ్ అయ్యి ఇంకేదైనా ఆర్థికంగా కాలేజీకి సహాయం చేసి పూర్వ విద్యార్థి సంఘానికి ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఫిబ్రవరి 21, 22 చాలా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది. దానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వేరే సిటీస్లో వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మేము క్లుప్తంగా ఈ గత కొద్ది కాలంగా మేము చేసిన యాక్టివిటీస్ ఒకసారి మీ సభాముఖంగా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒక 5 లక్షల రూపాయలు పెట్టి కంప్యూటర్ ల్యాబ్ అప్గ్రేడేషన్కి మన కాలేజీలో డొనేట్ చేయడం జరిగింది పూర్వ విద్యార్థుల సంఘం తరఫున. ఎడ్యూ స్కిల్స్ అని స్టూడెంట్స్కి, ఫైనల్ స్టూడెంట్స్కి బయటకు వెళ్ళాక జాబ్ ప్లేస్మెంట్స్ కోసం 1,35,000 రూపాయలు పెట్టి 4 సంవత్సరాలకి తీసుకోవడం జరిగింది సబ్స్క్రిప్షన్. అట్లాగే ఇంటర్న్షిప్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్కి, ఫైనల్ ఇయర్స్కి ప్రజెంట్ ఇంటర్న్షిప్స్ అట్లా కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. తర్వాత గంపలగూడెంలో లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కిడ్నీ వ్యాధితో వాటర్ ప్రాబ్లం ఉండి చాలామంది చనిపోతున్నారని తెలిసి దాదాపు 1,00,000 రూపాయల ఖర్చు పెట్టి అక్కడ ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేయించడం జరిగింది కూడా. తర్వాత ఫ్లడ్ రిలీఫ్ అప్పుడు కూడా మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు భాగస్వామ్యంతో దాదాపు 300 మంది దాకా 10 రోజుల పాటు ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశాము. తర్వాత అది అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి సర్వే విషయంలో కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇది ఎవరెవరికి ఏమేమి నిత్యావసరాలు ఉన్నాయా లేదా ఇట్లాంటి సర్వే కూడా ఒకసారి చేస్తే అది మళ్ళీ సీఎం గారి దృష్టికి వెళ్ళి మళ్ళీ మన ద్వారా కాలేజ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అల్యూమిని అసోసియేషన్ కాలేజ్ కలిపి మళ్ళీ అది నిర్వహించడం జరిగింది. అట్లాగే కల్చరల్ టీమ్ నేషనల్ లెవెల్లో మాకు చాలా లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 7 అవార్డ్స్ కంటిన్యూస్గా నేషనల్ లెవెల్లో వస్తున్నాయి. విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయటం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమ్ని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము. మరి ఒక మైలురాయి ఫిబ్రవరిలో జరిగే సిద్ధార్థ అలుమ్ని మీట్కి 75వ సంవత్సరం స్థాపించిన సంవత్సరంలో చదివిన అలుమ్ని విద్యార్థులు కూడా మేము సైతం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ 50 సంవత్సరాలు చదివిన అలుమ్ని విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ అలుమ్ని మీట్ని ఒక మరుపురాని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క సిద్ధార్థ విద్యార్థికి మా అలుమ్ని అసోసియేషన్ తరపున ఇదే మా సాదర స్వాగతం. మీరందరూ తప్పకుండా ఆన్లైన్ రిజిస్టర్ ఫామ్లో రిజిస్టర్ అయ్యి ఆ 2 రోజులు మీ యొక్క జ్ఞాపకాలు మరొకసారి నెమరు వేసుకుంటూ మీ యొక్క మిత్రులను ఈ ఆవరణలో మళ్ళీ కలుసుకునే అవకాశం మనకు సిద్ధార్థ అకాడమీ వారు కల్పించడంతో వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచి జ్ఞానాభివృద్ధికి గ్రంథాలయాలు దోహదపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థులంతా పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని వారు సూచించారు. విజయవాడ సింగ్ నగర్ లోని ఆదిత్య కాలేజ్ లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని అన్నారు. పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవటం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా కె రామకృష్ణతో పాటు 16 ఏళ్లు బోధన అనుభవం కలిగిన పుచ్చలపల్లి ఎంసీహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు పఠనపు విలువ, సమాచార సాధనలో గ్రంథాలయం పాత్రపై రామకృష్ణ ప్రేరణాత్మక సందేశం అందించారు. గ్రంథాపలాకురాలు బి శ్యామల వారోత్సవాలపై సమగ్ర నివేదికను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్, క్విజ్, ఎలక్యూషన్, డ్రాయింగ్ కాంపిటీషన్ లో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అతిథులు బహుమతులు, అభినందన పత్రాలు అందజేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పుస్తకాలపై ఆసక్తిని పెంచి విద్యార్థుల్లో జ్ఞానవృద్ధికి దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను ఆదిత్య కాలేజ్, సింగ్ నగర్ తరచుగా నిర్వహిస్తామని గ్రంథాపలకురాలు తెలిపారు. vocabulary development.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి రీసెర్చ్ బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, మ్యాగజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. ఉన్నటువంటి లైబ్రరీ పీరియడ్ ఉందనుకోండి, లైబ్రరీ పీరియడ్లో ఆ సమయం 1 అవర్ అవ్వచ్చు, లేదా 45 మినిట్స్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు. ఉన్నటువంటి ఆ పీరియడ్ని చక్కగా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తుకి మనకి నాణ్యమైన బుక్స్ ద్వారానే మనం చదువుకొని గొప్ప గొప్ప మేధావులను చదువుతాము. ఇతర భవిష్యత్తులో మనమే దేశానికి పిల్లర్స్ అవుతాం. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ అని కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. తర్వాత బుక్స్ ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ పవర్ బాగా పెరిగింది. తర్వాత కాంప్రిహెన్షన్, గ్రహణ శక్తి బాగా పెరిగింది అన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కేవలం బుక్స్ ద్వారా మనకి జరిగింది అనమాట. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్ మన నాలెడ్జ్ మనకి అంటే వచ్చింది కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి మన భవిష్యత్తు మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలంటే బుక్స్ కంపల్సరీగా మనం చదువుకోవాల్సిందే. మన భవిష్యత్తులో మన సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే త్రూ బుక్స్ ద్వారానే మనం సక్సెస్ అవ్వాలి. మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే, మనకి జీకే అని డిఫరెంట్, మనకి సివిల్స్ ఎగ్జామ్ అయినా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి బుక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అని ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి మనకు ఉపయోగపడతాయి. సిఐ రమేష్ బాబు వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అద్దాలపురం గ్రామానికి చెందిన ఒంకదారి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కొట్టారన్నారు. కోర్టులో జడ్జి కొట్టొద్దని చెప్పినా వినలేదన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తన సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టానని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కొట్టారన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండనని సిఐ రమేష్ బాబు హెచ్చరించారన్నారు. కుటుంబం మొత్తం ప్రాణ భయానికి గురవుతున్నామని, పోలీసుల వల్ల ప్రాణహాని ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సిఐ రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని, రక్షించాలని చంద్రబాబు లోకేష్లను వేడుకున్నారు. సిఐ రమేష్ బాబు వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అద్దాలపురం గ్రామానికి చెందిన ఒంకదారి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కొట్టారన్నారు. కోర్టులో జడ్జి కొట్టొద్దని చెప్పినా వినలేదన్నారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తన సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టానని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి కొట్టారన్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండనని సిఐ రమేష్ బాబు హెచ్చరించారన్నారు. కుటుంబం మొత్తం ప్రాణ భయానికి గురవుతున్నామని, పోలీసుల వల్ల ప్రాణహాని ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సిఐ రమేష్ బాబుపై చర్యలు తీసుకోవాలని, రక్షించాలని చంద్రబాబు లోకేష్లను వేడుకున్నారు. సార్, నా పేరు చిన్నప్ప సార్. ఎస్సీ మాల కులానికి చెందినవాడిని సార్. మాది నంద్యాల జిల్లా కొనుగోలు మండలం సార్. అయితే నా మీద సిఐ రమేష్ బాబు సార్ గారు నా మీద తప్పుడు కేసులు బనాయించి, నేను అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నాను సార్. ఆడ నా ప్లేస్లో పెట్టుకునేందుకు నా మీద తప్పుడు కేసు బనాయించి 2025లో 2 కేసుల్లో నన్ను తప్పుడు కేసులు బనాయించి నన్ను కొట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను వాళ్ళ కొట్టినే ప్లేస్లో కాళ్ళకు ముక్కించుకున్నాడు. ఏ లంజా కొడక, నీకు గుర్తుండాలా, సిఏ రమేష్ బాబు అంటే మాల లంజా కొడకని నన్ను వాళ్ళు పోలీస్ స్టేషన్ పక్కలో టెన్నిస్ ఆడే గ్రౌండ్లో కొట్టి 6 మంది పోలీసులు, ఎస్ఐలు, సిఏలు కొట్టి కాళ్ళను తొక్కి మరీ కొట్టినప్పుడు ఫోటోలు కాళ్ళకు రక్తం గూడు కట్టినట్టు సార్. ఇవి పోలీసులు కొట్టినట్టు రక్తం గూడు కట్టినట్టు సార్. నేనేం చేశాను సార్? అంతా అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడం తప్ప సార్? హైకోర్టుకు పోయి నా భూముల కోసం పోరాడడం తప్ప సార్? మా భూములు, మా అబ్బగారి భూములు ఆక్రమించుకున్న వారిపైన నేను కలెక్టర్ దగ్గరికి కోర్టుకోవడము తప్ప సార్? తప్పంటే ఫోమ్ సార్. ఇంకా న్యాయం జరగదన్నప్పుడు మేము ఎక్కడ పోయి నేనెందుకు నా ప్రాణాలు ఉందో రిస్క్ పెట్టుకుని నేనెందుకు చచ్చిపోవాలి సార్? అయ్యా లోకేష్ సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, నేను ఓటు నా మనస్సాక్షికి తెలుసు సార్. ఓటు మీకు వేసినానో లేదో అని మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నాం సార్ మేము, మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని. కానీ మాకు న్యాయం జరగలేదు సార్. న్యాయం జరగపోగా రమేష్ బాబు సార్ గారితో మాట్లాడేసి మాకుండే భూములు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అనుకూలంగా ఉండడంతో మా భూములు కబ్జా చేసి నా భూములకు పోనీయకోకుండా అడ్డుపడినందుకు, నేను హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకునేందుకు, రెవెన్యూ అధికారుల మీద కేసు పెట్టినందుకు నా మీద తప్పుడు కేసులన్నీ బనాయించి నన్ను జైలుకు పంపి 53 రోజులు జైలుకు పంపి నా జీవితం నాశనం చేసినారు సార్ సిఏ రమేష్ బాబు సార్ గారు. సిఏ గారికి చెప్పి ఇతని మీద అటల్ మర్డర్ కేసు కట్టినారు. నానాక ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టినారు. మళ్ళీ ఈ కేసులు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి
నేను డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను, ఇది మీ దృష్టిలోకి రాలేదా? మొన్న నంద్యాల ఎస్పీ గారు కూడా అడుగుతున్నాను, మీ దృష్టిలోకి రాలేదా? కేవలము అక్కడున్న సిఐ అతను దృష్టిలో పెట్టుకొని ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి నేను సూటిగా మాలవాడ తరపున నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎస్సీ అంటే అంత తక్కువ చూడడము అది సిఐకి కరెక్ట్ అని నేను అడుగుతుండా. ఇతన్ని ఇబ్బంది పెట్టినదే కాకుండా మళ్ళా మన రాజ్యాంగం రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహం నిలబెడితే ఆ విగ్రహాన్ని మీరు ఓపెన్ చేస్తే నీ మీద కేసులు ఇంకా పెడతాను అని భయపించినాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.